నీకిష్టమని అమ్మ నీకోసం రోటి పచ్చడి పంపించిందన్నయ్య. ఇదిగో. రోటి పచ్చడా అంటే? అమ్మీ, రోట్లో చేసే పచ్చడి మ్యాగీ. మిక్సీలకి గ్రైండర్లకి గతి లేక వాటి కరెంటు బిల్లు కట్టలేని శారద లాంటి వాళ్ళు బండరోలు చెక్కరోకలి పట్టుకుని ఇట్లాంటి పచ్చళ్ళు పొడులు వాటిల్లోనే నూరతా ఉంటారు. అప్పుడు దాన్ని రోటి పచ్చడి కాదు, పూర్ పీపుల్ పచ్చడి అనాలేమో. కరెంటు బిల్లు కట్టలేని వాళ్ళు బండరోళ్ళు చెక్కరోకలి పట్టుకుని ఇట్లాంటి పచ్చళ్ళు పొడులు వాటిల్లోనే నూరతా ఉంటారు. మనోడా, తాతయ్య నేను తర్వాత వచ్చి తింటాను. విద్య, అన్నయ్య అమ్మ పంపిన రోటీ పచ్చడి పక్కన పెట్టమ్మా. దేనికి భయ్యా? ఉన్న పళంగా మన వర్కర్స్తో పాటు ఆడవాళ్ళని కూడా తీసుకురమ్మను. ఏమైంది? ఏముంది, ఆ అఖిలమ్మ కరెంటు తీయించి మన పొట్టగొట్టే పని చేసింది కదా, ఓదార్చడానికి వచ్చుంటాడు. ఏం బాబూ? ఓదార్పుకి మీ కడుపు నిండుతుందా? లేదు బాబు. మరి దేనికి ఓదార్పు? బాధ కలిగితే ఓదార్పు, ఏడుపు వస్తే కంటి తడుపు. ఇది కాదు మీకు కావాల్సిందే. ఆ బాధని దాటగలిగే నేర్పు, ఆ ఏడుపును దిగమింగుకొని మొండిగా ముందుకెళ్లే ఓర్పు అలవర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి మీరు. బాబు, ఆ అఖిలాండేశ్వరి కరెంటు తీయించి పెడుతున్న కష్టాన్ని దాటగలిగే దారి ఏదీ లేదు బాబు. దారి లేదు, కానీ మనం అందరం ఏకమైతే దారి దొరుకుతుంది, దారి ఏర్పడుతుంది. తర్వాత ఆ అఖిలాండేశ్వరే మన దారికి వస్తుంది. బాబు, మీరేం చెప్తున్నారో మాకేం అర్థం కావట్లేదు. అయితే అర్థమయ్యేలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అందరూ అంతా అయిపోయిందనుకునే సమయంలో కూడా ఎంత సమయస్ఫూర్తితో ఉన్నాడు ఈ అబ్బాయి. మాటల్లో చేతల్లో నాకు నా స్నేహితుడు భార్గవ నాయుడినే గుర్తు చేస్తున్నాడు. ఏం నాయనా, చూస్తా ఉండావా? చూడు చూడు, కళకళ్ళాడుతూ ఉండే మిల్లుని నీ మనవడు ఎట్టా బోసిపోయేలా చేసుండాడో. న్యాయం మాట్లాడుకోవాలి అంటే కళకళలాడే మిల్లులో కలకలం సృష్టించిందే నువ్వు కదా. నేను కావాలని కలకలం సృష్టించేదేముండదు నాయనా. ఫ్యాక్టరీ నష్టాల్లో ఉండదని వర్కర్లనే తీసేశాను. కానీ నీ మనవడు పెద్ద మొనగాడ్లా వచ్చి పందెం గాసి చేసిందేందో చెప్పు. ఇంకా అధ్వానంగా చేస్తా ఉండాడుగా, చూస్తే కనపడట్లే.
ఇప్పుడే ఎందుకు చూడమని వెక్కిరిస్తావు అఖిల? నా మనవడు పందెం గెలవడానికి ఇంకా గడువుంది కదా. ఆ లోపు ఈ మిల్లుని రూపురేఖలు మార్చివేయొచ్చు. పందెం గెలిచి ఈ మిల్లుకి కొత్త కళ తీసుకురావచ్చు. ఎవరు చెప్పొచ్చారు? మామయ్య గారికి మనవడి మీద గుడ్డి నమ్మకం ఎక్కువే అఖిలమ్మా. గుడ్డి నమ్మకం కాదురా గుంటనక్క, గట్టి నమ్మకం. నా మనవడిలో ప్రవహించేది నా కొడుకు భార్గవనాయుడి రక్తంరా. వాళ్ళ నాన్న ఆశయంతో నిర్మించిన ఈ మిల్లుని పడిపోకుండా ఎలా కాపాడుకోవాలో నా మనవడికి బాగా తెలుసు. వీళ్ళంతా ఎందుకు వచ్చిండారు? ఇంకెందుకు వస్తారు అఖిలమ్మా? మీ నాన్నగారికి ఆయన మనవడి మీదున్న గట్టి నమ్మకం ఈ కార్మికులకి లేక ఆకలి కేకలతో ఇంకా ఏడవలేక నీ కాళ్ళు పట్టుకుని ఏదైనా దారి చూపించమని వేడుకోవడానికి వచ్చుంటారు. అయితే ఎందుకు ఆలస్యం? ఒక్కొక్కళ్ళు వచ్చి అత్తయ్య కాళ్ళ మీద పడిపోండి. అంత కర్మ మాకేం పట్టలేదు. మేమొచ్చింది వెంకీబాబు కోసం. వెంకీబాబు ఏదో పనుందని చెప్తే రమ్మంటే వచ్చాం. ఏం పని ఉందని రమ్మన్నాడు? అమ్మా అఖిలమ్మా, ఏం పని అయి ఉంటుంది? ఇంకేం పనుండదు బావుగారు, ఈగలు తోలే పని. అంతకన్నా చేసే పని ఏముండదీడా? ఈగలు తోలేదానికి ఎండి అయ్యాడా? పైగా ఛానల్లో లైవ్ పందెం కాశాడు. ఈగలు తోలే పని చూడ్డానికి అందర్నీ ఏడకి పంపించినాడా? యాడా మీ 30 రోజుల ఎండి? అబ్బా, మళ్ళీ ఇదేం ట్విస్ట్?